ఈరోజు లక్కిరెడ్డిపల్లి రాయచోటి కాన్స్టిట్యున్సీ లక్కిరెడ్డిపల్లిలో మిథునన్న అదేవిధంగా ఎంపీ గారు ఆయన మిథునన్న అదేవిధంగా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఎస్ఆర్ఐ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్ ప్రోగ్రాం మీద మా బిఎల్ఎస్కు అలాగే మా వైఎస్ఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చి అధికారం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చలేదు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు వచ్చే పరిస్థితి. ఈరోజు మహిళలను వెన్నుపోటు పొడిచారు, అదేవిధంగా నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు, రైతులను వెన్నుపోటు పొడిచారు, ఉద్యోగస్తులను వెన్నుపోటు పొడిచారు, విద్యార్థులను వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుచుకుంటూ పోయే ప్రభుత్వం ఈ వెన్నుపోటు ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి మరీ ముఖ్యంగా మహిళలను మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మహిళలు ఓటర్సే దాదాపుగా 50% అబవ్ ఓటర్స్ ఉండేది మహిళలే. ఆ మహిళలకు కూడా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా పరిస్థితి. ఈరోజు ఆ రోజు ఏం చెప్పాడు, ఫస్ట్ పథకమే ఆడబిడ్డ నిధి అని చెప్పి ఫస్ట్ పథకాన్ని కూడా తుంగలో దొక్కిన పరిస్థితి. ఆయన ఏమంటారు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేను అంటాడు, ఆడబిడ్డ నిధిని P4కి అటాచ్ చేస్తా అంటాడు. నిజంగా ఇది ఎంత అన్యాయమో. ఆ రోజు అది అధికారంలోకి రావడానికి ఆడబిడ్డలను కూడా వెన్నుపోటు పొడిచారు ఈ ముఖ్యమంత్రి గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాల మీద కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా ఎలాంటి చర్యల గురించి తీసుకోవడం లేదు. ఆమె ఎంతసేపు కూడా జగనన్న గురించి మాట్లాడడంలో మాత్రం ఈరోజు ఆమె హోమ్ మినిస్టర్ పదవి తీసుకుందని నేను అనుకుంటా. ఎందుకంటే ఈరోజు ఎన్ని స్టేట్లో ఎంతమంది మా పిల్లల మీద కానీ అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి మీద ఎక్కడా కూడా తన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఎక్కడ స్పందించకుండా ఎంతసేపు జగనన్న గురించి మాట్లాడడం మాత్రం హోమ్ మినిస్టర్ గారికి మంచిది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడా కూడా ఆ రోజు 30,000 మంది మహిళలను ఇచ్చేశారు అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం అప్పట్లో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది చేసి చెప్పాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈరోజు ఎక్కడా కూడా ఆ 30,000 మందిని ఎక్కడ ఆయన ట్రస్ట్ చేయట్లేదే. చేయొచ్చు కదా, అధికారంలోకి వచ్చినాక నేను చేస్తానని చెప్పారు, అది కూడా చేయకుండా ఈరోజు చివరికి సుగాలి ప్రీతికి ఏదైతే హామీ ఇచ్చాడో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకున్న కేసు ఇదే అన్నారు. కానీ ఈరోజు చివరికి ఆమె పరిస్థితి సుగాలి ప్రీతి తల్లి ఎంత ఇది దారుణమైన పరిస్థితుల్లో తను ప్రతి స్టేట్మెంట్ కూడా ఇస్తుంది మన అందరం కూడా గమనిస్తున్నాం. ఈ రకంగా వీళ్ళు ఈ అధికారం చేపట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గం కూడా సాటిస్ఫైగా లేరు. ప్రతి ఒక్క వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడు 2029 వస్తుందా, జగనన్నను సీఎం చేసుకోవాలని ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ఇంకొక ట్రాక్లోకి వెళ్తుంది. ఏంటంటే ఈరోజు సర్ ప్రోగ్రామ్ మీద కూడా వాళ్ళు ఏదో ఒక ఇది చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఓట్స్ని కూడా డిలీట్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా ఓటర్స్ ఎవరుంటారో వాళ్ళ ఓటర్స్ని కూడా మిస్యూజ్ చేయాలని అనుకుంటుంది. కానీ మేము మా కార్యకర్తలకు మా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం దీని మీద చేసాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె తింపేంత వరకు మా వైఎస్ఆర్ కార్యకర్తలు నిరంతరం పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.